మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు వెంకటగిరి కోర్టులో ఆయన హాజరుపరిచారు. మైనింగ్ అక్రమాల కేసులో వాదనలు కోర్టులో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కాకానిని కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో వైసీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. 144 సెక్షన్ ఉల్లంఘించి కోర్టుకు వందలాదిగా వైసీపీ నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. మైనింగ్ అక్రమాల కేసులో వాదనలు కోర్టులో కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, లక్ష్మీదుర్గ కొద్దిసేపటి కిందట వెంకటగిరి కోర్టులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ప్రవేశపెట్టారు. మొత్తం మీద ఈ లంచ్ అవర్ తర్వాత వాదనలు జరిగే అవకాశం ఉంది. అప్పుడు న్యాయమూర్తి నిర్ణయం చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం మీద ఈ ఇష్యూ ఈ సంఘటన కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయడం, కోర్టులో హాజరు పెట్టడం, ఈ సంఘటన ఒక ఇష్యూ చేసేదానికి వైసీపీ శ్రేణులు రాత్రి నుంచి కూడా తీవ్ర ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాయి. రాత్రే మాజీ మంత్రి అనిల్ కుమార్ నెల్లూరు చేరుకోవడం జరిగింది. చాలా మంది అక్కడ గ్యాదర్ అయ్యారు. ఎప్పుడైతే వెంకటగిరి కోర్టులో హాజరు పెట్టబోతుందని తెలిసిందో వెంటనే వీళ్ళంతా కూడా అక్కడ చేరుకున్నారు. వెంకటగిరికి మాజీ మంత్రి అనిల్ కుమారు, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరిగి మురళి, అలాగే వైసీపీ నేత నేదురుమల్లి, వీళ్ళంతా కూడా అక్కడ చేరి చాలా మందిని గ్యాదర్ చేయడం జరిగింది. కోర్టు గారికి వాళ్ళంతా ఒకసారిగా వచ్చారు. కోర్టు ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ కూడా అమల్లో తీసుకొచ్చారు. 144 సెక్షన్ అంటే ఏ నలుగురు కూడా కలిసి ఉండకూడదు, కానీ అక్కడ గుంపులుగా వందల మంది కలిసి కోర్టు ఆవరణలో తిరగడం, కోర్టులోకి రావడం, ఇలా గందరగోళం చేసేదానికి ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి మొత్తం కూడా శాంతియుతంగా ఈ కార్యక్రమం జరిగేలా చూశారు. మొత్తం మీద చూస్తే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపు 61,000 మెట్రిక్ టన్నుల క్వాడ్జిని అక్రమంగా తవ్వి కాకాని అండ్ బ్యాచ్ విదేశాలకు చైనా వంటి దేశాలకు తరలించడం జరిగింది. ఆ క్రమంలోనే ఆ క్వాడ్జి వెలికి తీసే క్రమంలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను కూడా వాళ్ళు వినియోగించారు. ఆ పేలుడు కారణంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్టీ కాలనీల మీద రాళ్లన్నీ పడి వాళ్ళంతా ప్రాణభయంతో భీతిల్లిపోయినటువంటి పరిస్థితులు. వాళ్ళు ఇదే అడిగితే వాళ్ళ బెదిరింపులు దిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో వీటన్నింటి మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఆ కేసులో ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి A4 గా ఉన్నారు. దాదాపు 2 నెలలుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. మొదట్లో సవాల్ విసిరారు, అంటే అరెస్ట్ చేసుకోండి, అరెస్టులు అంటే భయపడడం అని చెప్పి. తర్వాత పోలీసులు అధికారులను కూడా బెదిరింపు ధోరణితో మాట్లాడడం జరిగింది. అయితే ఆ తర్వాత అత్యాధునిక యాప్లు ఉపయోగిస్తూ దాదాపు 2 నెలలుగా పోలీసులు తప్పించుకుని తిరిగారు. ఈ రోజు అరెస్ట్ కాక తప్పని పరిస్థితి గోచరించింది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ మహేష్.